నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం. యువత దేశాభివృద్ధికి పునాది. ప్రతి విద్యార్థి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మత్తు పదార్థాల ప్రభావం వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి స్టేడియంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులే దేశానికి వెన్నెముక, నేటి బాలలే రేపటి పౌరులని చెప్పారు. యువత దేశాభివృద్ధికి పునాది. ప్రతి విద్యార్థి మత్తు పానీయాలు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల ప్రభావం వ్యక్తిగత జీవితంపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతోందని, కుటుంబం సమాజాన్ని కూడా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు తెలియజేస్తానని సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ భాగస్వామి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఉండడానికి కృషి చేస్తానని అమ్మకం మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తులపై సంబంధిత అధికారులకు తెలియజేస్తానని సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని షాబ్దీపూర్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకుంటూ పనులు ఎలా కొనసాగుతున్నాయి, బ్యాంకు నుండి ఎంత రుణం పొందారు, ఇప్పటి వరకు ఎంత వ్యయం చేశారు, ఇసుక సరఫరా పరిస్థితి, నిర్మాణానికి అవసరమైన ఇతర సౌకర్యాల లభ్యత వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పని పూర్తి చేసి అర్హులైన ప్రతి కుటుంబం తమ స్వగృహంలో అడుగు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణ టార్గెట్, మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య ఎంత, క్యాన్సిల్ చేసిన ఇళ్ల వివరాలు, కారణాలు, మార్కౌట్ చేసిన ఇళ్ల సంఖ్య, మార్కౌట్ అయిన వాటిలో ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఎన్ని అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇది మీ భూమి ఎప్పుడు పర్చేస్ చేశారు? మేము చాలా రోజులు కొనుక్కొని ఒక 10 years అయిపోయింది. మీ ఫ్యామిలీలో ఎప్పుడు ఫ్యామిలీలో పిల్లలు, భర్త, పిల్లలు ఏం చేస్తున్నారు? భర్త అది వ్యవసాయం సార్. భూమి ఎంత ల్యాండ్ ఉంది? 1 ఎకరం 1 ఎకరంన్నర ఉంది. అండ్ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు స్టడీ 8th class 9th class. ఇక్కడ పాప హాస్టల్, బాబు ఇక్కడ. కోటగిరి సాయి అయ్యప్ప స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, మంత్రపుష్పం, పూర్ణాహుతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పోచారం హిమశ్రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోటగిరి శ్రీ సాయి అయ్యప్ప దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య లక్ష్మీ గణపతి పూజ, పుణ్యవచనం, అష్టోత్తరం, చండీ హోమం, మంత్రపుష్పం, మహాపడి పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం హిమశ్రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది కనుక దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. స్వామి శరణమయ్యప్ప. సమస్త ప్రియ బంధువులందరికీ కోటగిరి శ్రీధర్మశాస్త్ర సాయి అయ్యప్ప స్వామి దేవాలయానికి పిలిచేసిన ప్రతి ఒక్కరికి కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలతో, ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో దిగ్విజయంగా ఒక సంవత్సరాలు ఉంది. ఇంకా త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, ఇప్పుడు కలియుగం. త్రేతాయుగంలో రామచంద్రుడు, రావణుడు, భక్తి నిండుగా ఉంటుందో
భగవంతుని మన మనస్ఫూర్తిగా ఈరోజు ఎంతమంది వచ్చారు మా ఆడబిడ్డలు, ఖాళీ పిలిపిస్తే ఎంతమంది వచ్చారు అంటే మీకు ఆ స్వామి మీద ఈ ఆలయం మీద భక్తి ఉంది కాబట్టి ఇక్కడ రాగలిగారు. అలాంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వ్యక్తులే ఈ ఆలయాలను నిర్మించగలుగుతారు. కాబట్టి అలాంటి యొక్క ఆలయాన్ని మనకు నిర్మించినటువంటి విఠల్ గారికి మన ఎల్లవేళ ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో స్థానికులు స్వచ్ఛంద బంద్ పాటించి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే కాంతారావు స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల నుంచి చెదరగొట్టారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో యూత్ ఫోరం ఆధ్వర్యంలో స్థానికులు స్వచ్ఛంద బంద్ నిర్వహించారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతలమయమైన రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెంట్రల్ లైటింగ్ రోడ్లు తదితర సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్థానిక సమస్యలపై దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేస్తారని నమ్మకంతో స్థానిక వ్యక్తిని కాదని ఎక్కడి నుంచో వచ్చిన కాంతారావుకి నమ్మి ఓట్లు వేశామన్నారు. ఇకనైనా అధికారులు నాయకులు స్పందించి జుక్కల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానికులు కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు నిరోధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటం కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాక సామాజిక కర్తవ్యంగా గుర్తిస్తూ మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేస్తారని ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత జీవనశైలి అనుసరిస్తూ ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. యాంటీబయాటిక్ మందులు అనవసరంగా యాంటీబయాటిక్ మందులను పెంచండి. అనవసరమైన యాంటీబయాటిక్ మందులను వాడరాదు. మెడికల్ ఆఫీసర్ పిహెసి రంజోలో ఈరోజు 18 నుంచి 22 నవంబర్ వరకు మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ లాగా జరుపుకుంటున్నాము. ఇది మెయిన్లీ సీజనల్ చేంజ్ వల్ల మనకి ఫీవర్స్ ఏమైనా వస్తే వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్లీ ఉంటుంది. కానీ మన వాళ్ళు యాంటీబయాటిక్స్ వాడుకుంటారు. ఫీవర్ వస్తుంది, జలుబు ఉంది అని అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుకుంటారు. దానివల్ల మనకి ఏమీ ఒక యాంటీబయాటిక్ వల్ల వైరస్ మాత్రం చనిపోదు. వైరల్ ఇన్ఫెక్షన్ మన ఇమ్యూనిటీ మంచిగా ఉంటే అదే పోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ని కరెక్ట్గా వాడండి. ఒకవేళ వాళ్ళు యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఫీవర్ తగ్గింది అని 2 days వాడి స్టాప్ చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది, మన లోపల ఆ
యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ పెరిగి తర్వాత ఫ్యూచర్లో ఆ మెడిసిన్ మనకి నిజంగా ఉపయోగం ఉన్నప్పుడు హెల్ప్ చేయదు ఏమి. సో డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్స్ వాడండి, కోర్స్ మొత్తం చేయండి, 2 days 1 day వాడి స్టాప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీనివల్ల నిజంగా అవసరమైనప్పుడు ఈ మందులు పనిచేయమన్నారు. ఇది వ్యక్తిగత ఆరోగ్య సమస్యలతో పాటు సమాజానికి పెద్ద ప్రమాదంగా మారుతుందని పేర్కొన్నారు. వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడకూడదని చెప్పారు. తద్వారా అనేక దుష్పరిణామాలు కలుగుతాయని తెలిపారు. వైద్య నిపుణుల సలహా మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాలని చెప్పారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఫ్లూ వంటి వాటికి యాంటీబయాటిక్స్ చేయవు కాబట్టి వైద్యం సలహా లేకుండా లేదా అవసరం లేని పరిస్థితుల్లో వీటిని వాడకూడదని సూచించారు. ఈ నెల 24వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో జై హింద్. ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.